వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సూర్యాపేట జిల్లాలో కొనసాగుతున్న యూరియా కష్టాలు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో కూల్చివేతలు. ఖమ్మం నగరంలోని వైఎస్ఆర్ కాలనీలో దొంగల బీభత్సం. వేములవాడలో శరవేగంగా సాగుతున్న రాజన్న ఆలయ విస్తరణ పనులు. ఆలయ ఈవో కార్యాలయం కూల్చివేత. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో కుప్పకూలిన 5 అంతస్తుల భవనం. ఇక వివరాల్లోకి వెళ్తే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలను నమ్మి ప్రజలు ఓట్లేస్తే ఇచ్చిన హామీలకు ఎగనామం పెట్టడమే కాకుండా యూరియా కోసం మహిళలు లైన్లో నిల్చొని జుట్లు పట్టుకుని కొట్టుకునే పరిస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని అన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య ఊరూరా బీఆర్ఎస్ సంక్షేమాలు ఇంటింటికి కేసీఆర్ పథకాలు కార్యక్రమంలో భాగంగా నేడు జనగామ జిల్లా లింగలగనపురం మండలం పలు గ్రామాలలో ఆయన పర్యటించారు. అనంతరం గ్రామాలలో కలియ తిరుగుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం జరిగిన అభివృద్ధిని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రైతు ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సార్ ఎమ్మెల్యే చేయాలి. అల్లబొల్లి మాటలు చెప్పిన కాంగ్రెస్ కడియం శ్రీగారి ఇప్పటి వరకు రోడ్డు గుంతల మైపోయిపోయింది తప్ప ఇప్పటి వరకు ఒక తట్ట మట్టి ఎక్కడ పోయలేదు. బొద్దలు పడి యాక్సిడెంట్ అయ్యే పరిస్థితి ఉన్నది. 21 నెలల్లో ఏ ఊరికైనా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేరినాయా అని చెప్పేసి ఒక్కసారి మనము ప్రశ్నించుకుంటే నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనాయి అన్నట్టు. ఒక్క పని అంటే ఒక్క పని కాలేదు. ఏ గ్రామాన్ని తీసుకున్నా కూడా ఆ గ్రామంలో ఆ ఇంట్లో రైతు ఉంటే ఆ రైతుకు 11 సార్లు ప్రతి సంవత్సరము 10,000 రూపాయలు, దాదాపు 73,000 కోట్ల రూపాయలు కాలమైందంటే టింగ్ 2 సార్లు సప్పుడు వచ్చిందంటే బ్యాంకు ఖాతాలలో పైసలు పడ్డ సంగతి మనం అందరం కూడా మర్చిపోవద్దు. ఉచిత నాణ్యమైన కరెంట్ ఇచ్చిన చరిత్ర కేసీఆర్ గారిది. రైతు దినం వెళ్ళక ముందే 5 లక్షలు ఇచ్చిన చరిత్ర కేసీఆర్ గారిది. కొడుకు మీద ఆధారపడొద్దని చెప్పేసి 200 ఉన్న పెన్షన్ 2,000 చేసిన చరిత్ర కేసీఆర్ గారిది. ఆ ఇంట్లో రైతుకు బిడ్డ ఉంటే 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్యం పేరుతో వేడి నీళ్లకు చన్నీళ్ళ లెక్క 1,00,000 రూపాయలు ఇచ్చిన చరిత్ర కేసీఆర్ గారిది. మనసున్న మహారాజు కేసీఆర్ గారు, మనసున్న మహారాజు కేసీఆర్. ఇప్పుడు కేసీఆర్ కిట్లు లేవు, 13,000 బిడ్డ పుడతలేదు, కొడుకు పుడితే 12,000 లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఆడవాళ్ళు మహిళలందరికీ గృహలక్ష్మి పేరుతోటి 2,500 ఇస్తారన్నాడు, ఇచ్చిందా? 0. ఆడపిల్లలకు స్కూటీ కొనిస్తాడన్నాడు, కొనిచ్చిందా? 0. తర్వాత 2,000 పెన్షన్ 4,000 చేస్తానన్నాడు, ఇచ్చిందా? ఇయ్యలే, 0. వికలాంగులకు 4,000 కాదు 6,000 ఇస్తానన్నాడు, అదొక పెద్ద 0. తర్వాత
మహిళలకు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తానన్నాడు, ఇచ్చిందా? సున్నా, దానికో పెద్ద సున్నా. అదేవిధంగా రుణమాఫీ అందరికీ చేస్తానని చెప్పిండు, చెయ్యలేదు, దానికి సున్నా. రైతు బీమా 5 లక్షల రూపాయలు ఇవ్వాలి, దానికి బండి సున్నా. అదేవిధంగా ఈరోజు 24 గంటల కరెంట్ ఇక్కడ రావట్లేదు, యూరియా ఎక్కడ దొరకట్లేదు. అన్నమో రామచంద్ర అనేది విన్నాం కానీ ఇలా యూరియో రామచంద్ర అనే కేసీఆర్ దగ్గర పోయి క్షమాపణ కోరుకుంటే ఆయన అప్పుడు ఆయనను మనిషి అంటారు. అప్పటి వరకు ఆయన మనిషి కాదు, మోసం చేసే మోసాలకు మునగాడైన కడియన్స్ అంటాడు, నమ్మించి మోసం చేసినాడు. 40 సంవత్సరాల్లో నేను ఎన్నడూ కూడా కాంగ్రెస్ కోటేయలేదని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని 6 నెలల్లో కూలగొడతానని మాట్లాడిన కడియంస్ గారి రేటు మాట్లాడుకున్నాడు, డిమాండ్ పెంచుకున్నాడు. 200 కోట్ల రూపాయలకు కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయిన నమ్మించి మోసం చేసిన దొంగ కడియం శ్రీహరి గారు. కేసీఆర్ దగ్గర తిన్నాడు, పదవులన్నీ అనుభవించుకున్నాడు, డిప్యూటీ సీఎం చేసిండు, ఎంపీ చేసిండు, 2 సార్లు ఎమ్మెల్సీ చేసిండు, ఎమ్మెల్యే టికెట్ తీసుకున్నాడు. బిడ్డకు ఎంపీ టికెట్ ఇచ్చినాక పార్టీ ఫండ్ ఇచ్చిన తర్వాత పార్టీ ఫండ్ 25 కోట్లు కేటీఆర్ దగ్గర పోయి మరి ఇంకా కావాలంటే ఆయన 5 కోట్లు, అట్లాగే హరీష్ రావు దగ్గర పోతే ఆయన 3 కోట్లు, 33 కోట్ల రూపాయలు మూట కట్టుకున్నాడు, సంకన వేసుకున్నాడు. తెల్లారంగా ధర పెంచుకొని 200 కోట్లకు బిడ్డ తండ్రి ఇద్దరు కలిసి రేవంత్ రెడ్డికి అమ్ముడు పోయిండు కడియం శ్రీహరి గారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు పులివెందుల సీఐగా ఉన్న జె శంకరయ్య ఏకంగా సీఎం చంద్రబాబుకే లీగల్ పోలీస్ నోటీసులు పంపించారు. వివేక హత్య కేసులో తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా దురుద్దేశపూరితంగా చంద్రబాబు పలుమార్లు తప్పుడు ప్రకటనలు చేశారని ఆరోపిస్తూ న్యాయవాది జి ధరణేశ్వరారెడ్డి ద్వారా ఈ నెల 18న నోటీసులు పంపారు. అవి మంగళవారం వెలుగులోకి వచ్చాయి. అసెంబ్లీలో తనకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, తన ప్రతిష్టకు నష్టం కలిగించినందుకు 1.45 కోట్ల పరిహారం చెల్లించాలని శంకరయ్య ఆ నోటీసులో పేర్కొన్నారు. కర్నూలు నగరంలోని కల్లూరు ప్రాంతంలో జరిగిన ఇంటికన్నం కేసులో పోలీసులు 2 అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 5 తులాల బంగారు ఆభరణాలు, నేరానికి వినియోగించిన పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నారు. 2025 ఫిబ్రవరి 19న తెలుగు వీధిలో నివాసముంటున్న కార్ డ్రైవర్ గురుస్వామి ఇంట్లో దొంగలు చొరబడి 11 తులాల బంగారు ఆభరణాలు, 15,000 నగదు అపహరించిన ఘటనపై 4వ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు డీఎస్పీ జె బాబు ప్రసాద్ పర్యవేక్షణలో 4వ పట్టణ ఇన్స్పెక్టర్ విక్రమసింహ, ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి సిబ్బందితో ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టింది. సాంకేతిక ఆధారాలు నిఘా ద్వారా గుడివాడకు చెందిన ముద్దాని జగదీష్పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. నిన్న కర్నూలులోని మిస్టర్ ఇడ్లీ హోటల్ వద్ద అతనికి సహకరించిన ఎద్దుల కృపానందును అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించారు. జగదీష్పై ఇప్పటికే 25 దొంగతనాల కేసులు ఉండగా కృపానందం 2వ బెటాలియన్లో కానిస్టేబుల్గా పనిచేస్తూ గతంలో అరెస్ట్ అయి జైల్లో ఉన్నాడు. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నాడు. 2 రిమాండ్కు తరలించారు. అందరికీ నమస్కారం. కర్నూలు 4th టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కర్నూలులో నివాసం ఉండేటువంటి కారు డ్రైవర్ గురుస్వామి అనే వ్యక్తి ఇంట్లో ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో దొంగతనం జరిగింది. అందులో 11.5 తులాల బంగారాభరణాలు, అదేవిధంగా 15,000 నగదు ఎత్తుకెళ్లారని చెప్పేసి ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన కర్నూలు 4th టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మా ప్రీతం ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మేమంతా ఒక టీమ్గా ఏర్పడి కాల్ డేటాని అనాలిసిస్ చేయడం జరిగింది. అందులో 2 వ్యక్తుల్ని సస్పిషియస్గా గుర్తించడం జరిగింది. సో వారి కదలికల మీద నిఘా ఉంచడం జరిగింది. అయితే నిన్నటి రోజున వాళ్ళు కర్నూలుకు వస్తున్నటువంటి సమాచారం మేరకు 2 కూడా మిస్టిడ్లీ పరిసర ప్రాంతాల్లో అదుపులో తీసుకోవడం జరిగింది. వారిద్దరిని విచారించగా మనకు తెలిసిన విషయాలు ఏంటంటే,
మొదట జగదీష్ అనే వ్యక్తి, ఇతను గుడివాడకు చెందిన వ్యక్తి. ఇతని మీద ఇప్పటికీ సుమారుగా 25 పైన కేసులు, దొంగతనం కేసులు నమోదై ఉన్నాయి. పలుసార్లు ఇతను జైలు కూడా పోవడం జరిగింది. అదేవిధంగా ఇతనికి 2nd బెటాలియన్ కర్నూలులో పనిచేసేటువంటి ఏపీఎస్పీ కానిస్టేబుల్ సహకరించి అతను ఇద్దరు కలిసి అతని బండిలో రెక్కీలు చేసుకొని లాక్ హౌసెస్ ఏవేవి ఉన్నాయో చూసుకొని తర్వాత అవకాశం దొరికినప్పుడు వాళ్ళని దొంగతనం చేసే విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో నిన్నటి రోజున వీరి యొక్క కన్ఫెషన్ మేరకు వీళ్ళిద్దరిని కూడా అదుపులో తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. వారి నుంచి 5 తులాల బంగారు ఆభరణాలను కూడా రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా సదరు నేరానికి ఉపయోగించినటువంటి కృపానంద్ యొక్క పల్సర్ మోటార్ సైకిల్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క ప్రాపర్టీ, మిగిలిన ప్రాపర్టీ ఏం చేశారు, ఎక్కడుంది, ఇంకా దీంట్లో ఎవరైనా ఇన్వాల్వ్ అయినారా, ఏంటి పరిస్థితి అని చెప్పేసి మనకు తర్వాత ఇన్వెస్టిగేషన్లో మిగతా విషయాన్ని కూడా తెలుసుకొని ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పదవులు అనుభవించిన వాసిరెడ్డి పద్మ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పచ్చ ఛానల్లో కూర్చొని నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఆమె ధోరణి అన్నం పెట్టిన చేతినే నరికే రకంగా ఉందని విమర్శించారు. విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మంచా నాగ మల్లేశ్వరి మాట్లాడారు. తల్లి పాలు దాగి రొమ్ము గుద్దే రకం. ఈ రెండిటిని ఆవిడని చూస్తే మాత్రం ఈవిడ మొట్టమొదటి ప్లేస్లో ఉంటుందేమో అని అనిపిస్తుంది నాకు. ఎందుకనంటే ఇవాళ ఇక్కడ పదవులు అనుభవించి పార్టీ ఓడిపోగానే అప్పుడు దాకా జగనన్న మా ప్రాణం, జగనన్న మా ఇది అని చెప్పేసి రాగిలు గట్టి అంత చేసి ఆయన ఓడిపోగానే ఇవాళ నీ పచ్చ ఛానల్లో కూర్చొని పిచ్చి పట్టినట్టుగా నోటికి ఏదొస్తే అది నువ్వు మాట్లాడుతున్నావు. వాసిరెడ్డి పద్మ గారికి చెప్తున్నా, కాస్త భారతమ్మ కోసం మాట్లాడేటప్పుడు కాస్త నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని అనేది నా యొక్క విన్నపం, నా యొక్క ఆలోచన కూడా. ఎందుకనంటే ఇక్కడ నువ్వు అనుభవించినటువంటి పదవులు ఎవరు పెట్టినటువంటి భిక్ష? జగన్మోహన్ రెడ్డి గారే కదా. నిజంగా మహిళలకి చేయకూడదు, మహిళలకి రాజకీయంగా లబ్ధి చేకూర్చకూడదు అని ఆలోచన దృక్పథం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే నీకు ఎట్లా ఉమెన్ కమిషన్ పదవి ఏ విధంగా వచ్చేది? అది చాలా అత్యున్నతమైనటువంటి పదవే కదా. తస్మాత్ జాగ్రత్త, కాస్త నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటది. నీలాంటి వాసిరెడ్డి పద్మాలని 1000 మందిని సృష్టించగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విషయం నీకు కూడా తెలుసు. భారతమ్మ ఏ రోజు ప్రత్యక్ష రాజకీయాల్లో లేదు. 30 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న హయాంలో ఏ రోజు ఆవిడ బయటకు వచ్చి ఒక మాట మాట్లాడలేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా ఏ రోజు అంటే పులివెందల తప్ప ఆవిడ ఎక్కడ ఒక మాట ప్రత్యక్ష రాజకీయంలో మాట్లాడినటువంటి వ్యక్తి కాదు. ఇవాళ మీ పచ్చ ఛానల్లో, పచ్చ మీడియాలలో మీ పచ్చకామలలాగా ఈ నోటికి ఏదొస్తే అది ఆవిడ కోసం మాట్లాడుతున్నారు. ఆడవాళ్ళ మీద రాజకీయాలు, ఆడవాళ్ళ మీద మాటలు, ఆడవాళ్ళ మీద క్యారెక్టర్ అసోసియేషన్ చేసి మాట్లాడుతున్నారు అని అంటే మీకు, మీ పార్టీలకి, మీ పచ్చ మీడియాలకి, ఏబిఎన్ రాధాకృష్ణ గారికి చెప్తున్నాను, బరిలో భారత్ అని చెప్పేసి మీరు హెడ్డింగ్స్ పెడుతున్నారు. ఏ మాత్రమైనా నీకు నిసిగ్గుగా ఉంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన రోజు, ఆ రోజు బరిలో భువనేశ్వరి, బరిలో బ్రాహ్మణి అని నువ్వు రాయాలి కదా. నువ్వు ఎందుకు రాయలేకపోతున్నావు? నిన్న పెద్ద పెద్ద అక్షరాలలో మద్యం స్కామ్ లో భారతి గారు ఉన్నారని చెప్పేసి పెద్ద హెడ్డింగ్స్ పెట్టి రాసావు. అదే రోజు సాయంత్రం ఎవరైతే అనిల్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వాళ్ళ మదర్ పేరు కూడా భారతిరెడ్డి, ఈ భారతిరెడ్డి గారు వేరు, ఆ భారతిరెడ్డి గారు వేరు అని నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని చిన్న చిన్న రాతలు రాస్తున్నావు. నీ రాతలకి ఒకటే చెప్తున్నా రాధాకృష్ణ గారు, మీరు ఆడవాళ్ళ మీద దట్టు భారతమ్మ గారి కోసం మీరు మాట్లాడుతున్నటువంటి తీరు మీరు మార్చుకోకపోతే రాబో రోజులలో మీ మీడియా కనిపించదు, మీ పేపర్ కనిపించదు. ఇంకా చెప్పాలంటే ఆడవాళ్ళందరూ నీకు బుద్ధి చెప్పే రోజు ఒక రోజు దగ్గరలో పడినట్టుంది. ఇప్పటికే చాలాసార్లు చెప్పాము, మీరు భారతమ్మను మాట్లాడినా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడినా 1,32,00,000 మంది మనోభావాలను దెబ్బతీస్తున్నారన్న విషయాన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా నీ బోర్డు పేపర్లు లేకపోతే వేరే పార్టీ పర్మిషన్లు భారతమ్మకు అవసరం లేదు. ఆవిడ రంగంలోకి రావాలనుకుంటే ఆవిడ వస్తారు. మీ పర్మిషన్ లేని మీ హెడ్డింగ్స్ ఏంది నాకు అర్థం కాదు. కాస్త నిసిగ్గుమైనటువంటి రాజకీయాలు మానుకోండి. ఇప్పటికైనా కూడా డెఫినెట్ గా రాబో రోజులలో ఇలాంటి వాసిరెడ్డి పద్మ గారికి లేకపోతే ఇలాంటి పచ్చ ఛానళ్ళకి జవాబు చెప్పే రోజు దగ్గర పడిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మిషన్ పరివర్తన సంస్థ ఆధ్వర్యంలో గోదావరి పట్టణంలో
మత్తు పదార్థాలు సేవించడం వలన కలిగే నష్టాలను వివరిస్తూ ప్రచారం వాహనం ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి పాల్గొని ప్రచార వాహనాన్ని ప్రారంభించారు. ప్రచార వాహనంతో ముందుకు నడుస్తూ ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ స్వర్ణలత టీంతో కలిసి మద్యపానం మత్తు పదార్థాలను సేవించడం మూలంగా కలిగే దుష్ప్రభావాలు వివరిస్తూ యువతలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిఐ ఎఫ్ఆర్ఓ స్వర్ణలత మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసై తమ జీవితాలను పాడు చేసుకోవద్దని సూచించారు. పిల్లల తల్లిదండ్రులు వారి పిల్లల ప్రవర్తన పట్ల శ్రద్ధ తీసుకుంటూ గంజాయి, డ్రగ్స్, గుడుంబ వంటి మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా చూసుకోవాలని కోరారు. కొత్తగా వచ్చిన చట్ట ప్రకారం మత్తు పదార్థాలను రవాణా చేసిన వారిపై, అమ్మాయి వారిపై, మత్తు పదార్థాలను తీసుకున్న వారిని కూడా నేరస్తులుగా పరిగణించి చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అనంతరం పాటల రూపంలో యువతకు మత్తు పదార్థాలకు బానిసలు కావద్దంటూ ప్రచారాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రమేష్, కానిస్టేబుల్ మహేష్, హెడ్ కానిస్టేబుల్ వసంతరావు, కమ్యూనిటీ ఎడ్యుకేటర్ శ్యామల, ఎల్సీపీఓ రజిత, డిహెచ్ఈడబ్ల్యూ కోఆర్డినేటర్ అరుణ, ఇతర అధికారులు శ్రీనివాస్, సతీష్, రమేష్, కిరణ్, గాయకులు రాజు, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఎలాంటి డ్రగ్స్ అనేది గాంజా కావచ్చు, డ్రగ్స్ కావచ్చు యూజ్ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో అలాంటిది మన పెద్ద డ్రగ్స్ ఫ్రీ జిల్లాగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో పోలీస్ శాఖ, అదేవిధంగా పెద్దపల్లి అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈరోజు ఆ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఒక వెహికల్ని అరేంజ్ చేసి అన్ని మీరందరూ కూడా ఉపయోగించుకొని, ముఖ్యంగా తల్లిదండ్రులు దీనిపైన అవగాహన కలిగి ఉండాలని, ఎలాంటి పిల్లలు ఎలాంటి డ్రగ్స్ కానీ గాంజా కానీ అలవాటు పడకుండా చూడాలని, ఒకవేళ అలాంటి సమాచారం ఏమైనా మీకు తెలుసుకున్నట్లయితే పోలీస్ శాఖలు కానీ లేకపోతే 1908 కానీ కాల్ చేసి చెప్పాలని సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ అండి. ప్రతి ఒక్క గ్రామంలో పిల్లలకి మరియు పెద్దలకి గాంజా మీద అవగాహన కోసం మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందండి. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకొని పిల్లలు మరియు పెద్దలు ఈ బారిన పడకుండా వాళ్ళ భవిష్యత్ అనేది కాపాడుకోవాలనేది ముఖ్య ఉద్దేశం అని. ప్రత్యేకించి మీరు కావాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో జిల్లా సంక్షేమ శాఖ అధికారి 114 నెంబర్లో మీరు సంప్రదించవచ్చండి. మేము వాళ్ళనే మా వెహికల్ వచ్చి ఎవరికి తెలియకుండా వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళకి ఎంతకాలం ట్రీట్మెంట్ అవసరం అనేది వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళను తిరిగి మళ్ళీ నార్మల్ వ్యక్తిగా తీసుకొచ్చడం మా బాధ్యత అండి. అందుకనే మీరు కానీ ఇంకా మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ దీని గురించి తెలియజేయాలని మా కోరిక. ఈ కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో స్టార్ట్ అవుతుందండి. కర్నూలు నగరంలోని పెద్దపాడు రహదారి అమీలియా హాస్పిటల్ ప్రక్కన బుట్ట ఆటోమేటివ్స్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
కర్నూలు ఉమ్మడి జిల్లాల్లో హెచ్జిడి జావా మొట్టమొదటి షోరూం కర్నూలులో ప్రారంభించడం జరుగుతుందని 350 సీసీ నుండి 600 సీసీ ఉండే ప్రతిష్టమైన ఇంజిన్తో ఆకర్షమైన ద్విచక్ర వాహనాలు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. జిఎస్టీకి ఇంతకుముందు 22,000 30,000 దాకా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. జిఎస్టీ మన 22 నుంచి జిఎస్టీ తగ్గిన తర్వాత 22-30 బాగా తగ్గిపోయినాయి. ప్రజలకు అనుకూలంగా ప్రైజెస్ ఉన్నాయి. అది కాక ఈజీగా ఫైనాన్స్ అవైలబుల్ చేస్తాము. పాత వాహనంలో ఏమైనా ఉంటుందో ఎక్స్చేంజ్ చేసి కొత్త వెహికల్ మేము ఏర్పాటు చేయగలుగుతాము. సహకరించడం కొంచెం ధన్యవాదాలు. నా పేరు శ్రీనివాసులు, ఇక్కడ సేల్స్ మేనేజర్ చేస్తున్నాం. బుట్ట ఆటోమొబైల్ 50 సీసీ నుంచి 650 సీసీ దాకా ఉన్నాయి. మంచి పవర్ఫుల్ బైక్స్ ఇవి. ప్లస్ ఎక్కువ యువతరాన్ని ఎక్కువ ఆకట్టుకుంటాయి. ఇవి యువతరం కాకుండా ఫ్యామిలీ కూడా చాలా బాగుంటాయి వెహికల్స్. కర్నూలులో మొదటిగా షోరూమ్ ఓపెన్ చేస్తే మనకి చాలా గర్వంగా ఉంది. కస్టమర్స్ మంచి సర్వీస్ చేసి మంచి పేరు సంపాదించుకుంటూ చేస్తూనే ఓపెన్ చేస్తున్నాము. ధన్యవాదాలు. మీరు కర్నూలు నవరాత్రి సందర్భంగా బుట్ట ఆటోమోటివ్ వాళ్ళు జావా హెచ్డి 2 వీలర్ బైక్స్ కర్నూలులో పూజ కార్యక్రమం మొదలుపెట్టారు నవరాత్రి సందర్భంగా. తర్వాత వాళ్ళు అఫీషియల్గా ఓపెన్ చేసి అందరికీ బాగా ఫ్రెష్గా ఘనంగా ఓపెన్ చేస్తారు. కర్నూలులో మొదటి షోరూమ్ ఇది. ఇంతకుముందు లేదు. సేల్స్ సర్వీస్ స్పేర్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. కస్టమర్ మా సహకరించిన ఉద్దేశంతో అందరికీ థ్యాంక్ యూ. ఓపెనింగ్ కర్నూలులో జావా డీలర్షిప్ ఓపెన్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చారు. సో గత 2 months నుంచి దీన్ని ఓపెనింగ్ చేద్దామనేసి దీంట్లో పనులు నడుస్తూ ఉన్నాయి. అదే టైంలో ఈరోజు దసరా సందర్భంగా మంచి రోజులు అనేసి చిన్న పూజ చేశాము. ఇంకా 80% వరకు కంప్లీట్ అయింది. ఇంకా 20% వరకు కంప్లీట్ కావాలి. వాడు అందులోకి బుకింగ్స్ తీసుకుందాం అనేసి ఈరోజు మంచి రోజు పూజ చేద్దామనేసి ఈరోజు పూజ చేయడం జరిగింది. ఇంటర్నల్ పూజ త్వరలో మొత్తం కంప్లీట్ అయిపోయిందంతా కంపెనీ వాళ్ళతో పెట్టి ఘనంగా ఓపెన్ చేస్తాము. అప్పుడు అందరినీ స్వాగతిస్తామనేసి సర్వ్ చేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. నా పేరు ప్రతుల్, బుట్ట ప్రతుల్. సో డీలర్షిప్ జావా డీలర్షిప్ బుట్ట ఆటోమోటివ్ అనేది దాని పేరు మీద ఓపెన్ చేశాము. కర్నూలు నగర సమీపంలోని పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఎదుట కే ఫ్యాషన్ హోటల్ను ప్రారంభించారు. రూమ్స్, సూట్స్, బ్యాంకెట్ హాల్స్, రెస్టారెంట్ అన్నీ ఒకే చోట ఉండేలాగా హోటల్ను ప్రారంభించారు. నా దగ్గర ప్లేట్ ఉంది ఏదో అయిపోయింది లేదు సార్. ఈ హోటల్ మేమే మెయింటైన్ చేస్తున్నాము. మేనేజ్డ్ బై డాక్టర్స్. నేను నా వైఫ్ షీఈ్ డాక్టర్ అపర్ణ. షీల్ బి మెయింటైనింగ్ అండ్ ఐ విల్ బి ద మేనేజింగ్ డైరెక్టర్. షీ ఈస్ ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. వీ విల్ బోత్ మెయింటైన్ దిస్ ప్రాపర్టీ. ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ. నేను డాక్టర్ భరత్ వంశీరెడ్డి. 3-star స్టాండర్డ్ రూమ్స్ వచ్చేసి 3,199 రూపీస్ ప్లస్ జిఎస్టీ ఉంటుంది. సుపీరియర్ రూమ్స్ 3,299 ప్లస్ జిఎస్టీ ఉంటుంది. సూట్ రూమ్స్ 5,500 ప్లస్ జిఎస్టీ. రఫ్ ఎస్టిమేషన్ సార్. ఒకసారి నేను కూడా మాట్లాడేసి మీకు అప్డేట్ చేయగలను. ఓకే సార్. స్టార్ట్. నమస్తే అండి, నేను డాక్టర్ భరత్ వంశీరెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ హోటల్ కే ఫార్చ్యూన్.
ఈరోజే ఓపెన్ చేయడం జరుగుతుంది. రెస్టారెంట్ వివా ఫైన్ డైన్ అని ఓపెన్ చేస్తున్నాము. బ్యాంక్వెట్ హాల్స్ దివి అండ్ ఉర్వి అప్ టు 700 పర్సన్స్ని అకామిడేట్ చేసేలాగా ఓపెన్ చేస్తున్నాము. 40 రూమ్స్, 3 స్టార్ రేంజ్ అమ్యూనిటీస్తో స్టాండర్డ్ రూమ్స్, సూట్ రూమ్స్, సుపీరియర్ రూమ్స్ అని 3 డిఫరెంట్ కేటగిరీస్లో చేస్తున్నాము. విత్ హోల్సమ్ అమ్యూనిటీస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. నియర్ నంద్యాల్ రోడ్ పులారిటీ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఓపెన్ చేస్తున్నాము. థ్యాంక్స్ ఫర్ కమింగ్. శోభాయమానంగా విజయవాడ ఉత్సవ్ విజయవాడలోని పున్నమి ఘాట్లో విజయవాడ ఉత్సవ్ ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ వేడుకలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఉత్సవాన్ని వీక్షించడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఒకే నగరం ఒకటే సంబరం అనే నినాదంతో ఈ వేడుకకు నిర్వహిస్తున్నారు. ఒకే నగరం ఒకటే సంబరం అనే నినాదంతో ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. వెంకయ్య నాయుడు, లోకేష్ పున్నమి ఘాట్లో క్రాకర్ షోను తిలకించారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.